నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి తనుజ తప్పు అనిపించింది అండ్ ఎంతమందికి ఇమాన్యుల్ తప్పు అనిపించింది, ఈ రెండు క్లియర్గా కామెంట్ అయితే చేయండి. ఎవరు తప్పు అనేది, నా ఉద్దేశంలో ఎవరు తప్పు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ సంజన కూడా చాలా నోరు జారిందని చెప్పాలా. అనవసరమైన కాంట్రవర్సీలకు సంజన లేవడుతుంది. ఎంటర్టైన్మెంట్ అనుకుంటుందా తెలియదు, ఏది అనుకుంటే తెలియదు, కానీ సంజన మాత్రం అప్పుడప్పుడు నోరు జారేస్తుంది, అనవసరమైన మాటలు మాట్లాడేస్తుంది. అండ్ జనరల్గా కూడా ఈ అబ్బాయి అమ్మాయి మధ్యలో ఏదైతే డిస్కషన్స్ ఉంటాయో వీటి గురించి చాలా సున్నితంగా ఉంటాయి. అనవసరంగా ఒకవేళ నిజంగానే ఉన్నా, లవ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా అంటే ఎవరు తట్టుకోలేరు. అది ఎందుకంటే ఆన్ నేషనల్ టెలివిజన్ మనం ఏది మాట్లాడినా కోట్ల మందికి వెళ్తున్న విషయం. సంజన గారు కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అనేటప్పుడు అనేస్తుంది, ఏదో అనేయాలని అనేస్తుంది, అన్న తర్వాత నాలుగు గడుచుకుంటుంది. అవతల మాట్లాడకపోతే తనది కరెక్ట్ అవుతుంది. బట్ అవతల కరెక్ట్గా మాట్లాడితే సంజన మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అనవసరంగా నోరు ఎవరి మీద కూడా జారకూడదు. ఎందుకు జారింది అనేది మనం క్లియర్గా అన్ని విషయాలు కూడా ఈ విషయాల్లో మాట్లాడుకుందాం. అండ్ నిన్న వేసిన గెటప్లలో నిన్న అది టాస్క్ ఇచ్చారు కదా, పురం కేడీపురం ఏదో పురం ఇచ్చి చెప్పారు. సో దానిలో ఎవరి గెటప్ బాగా సూట్ అయిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఒక ఇద్దరిది మాత్రం పర్ఫెక్ట్గా గెటప్ సూట్ అయినట్టు అనిపించింది. మిగతా వాళ్ళకి సరిగ్గా సూట్ కాలేదు, అమ్మాయిలకి అసలే సూట్ కాలేదు, కొంతమందికి చండాలంగా కూడా ఉన్నది. అస్సలు ఇవి చూడడానికి కూడా బాగాలేదు. ఎవరెవరికి బాగుంది ఎవరెవరికి బాగాలేదు కూడా మాట్లాడుకుందాం. జస్ట్ ఫన్నీ వేలో, ఎవరికి సూట్ అయినా కాకపోయినా అది క్యారెక్టర్స్, బట్ ఫన్నీ వేలో మాట్లాడుకుందాం. రైట్. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మొన్నటి ఏదైతే మనకు నామినేషన్ గొడవ హీట్ ఎక్కిన్నదో అది కంటిన్యూ అయింది. సో అది నైటే కంటిన్యూ అయింది, చాలాసేపు నడిచింది. ఇక్కడ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం, ఎవరి పాయింట్ ఏందనేది మాట్లాడుకుందాం. ఇమాన్యుల్ పాయింట్ ఏంది? ఇమాన్యుల్ పాయింట్ వచ్చేసి నాగార్జున గారి ముందర తనూజ ఏదైతే అన్నదో, నాకెవరు సపోర్ట్ లేరు సార్, ఈమె కూడా సపోర్ట్ లేడని నాకు అది అన్నదో నాకు బాధ అనిపించింది, నాకు హర్ట్ అయినాను. ఇది పాయింట్ ఎక్కడుంది? మన ఇమాన్యుల్ దగ్గర ఉంది. ఈ పాయింట్ తను డైరెక్ట్ పెడితే బాగుంటుంది, బట్ దానికి ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా, ఈ పాయింట్ దొరుకుతుంది, ఆ పాయింట్ దొరుకుతుంది అని దానికి ఏం చేశాడు ఇమాన్యుల్? తీసుకెళ్ళి కళ్యాణ్ ఇరికిచ్చాడు. ఇక్కడ కళ్యాణ్కి ఏం చెప్పాడు? నువ్వు తనుజను నామినేట్ చేస్తే ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది, నేను చేస్తే కాదంటే నేను చేస్తే నాకు మైనస్ అవుతుంది, కళ్యాణ్ చేస్తే కళ్యాణ్కు మైనస్ అవుతుంది, ఎవరు చేస్తే వాళ్ళకు మైనస్ అవుతుంది అనేది ఇమాన్యుల్ పాయింట్. దాన్ని కరెక్ట్ కన్వే చేయలేకపోయాడు. తన విషయం ఏంది? తనూజ నామినేట్ కావాలా, తనను మాట అన్నది కనుక తనూజ నామినేట్ అయిపోవాలా, ఎలిమినేషన్ అయినా కూడా సంతోషమే అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఇమాన్యుల్కి అడ్డం వచ్చేది తనూజానే, కాబట్టి ఇమాన్యుల్ ఆ గేమ్ ఆడిందని నాకైతే అనిపించింది. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది, ఒకవేళ అట్లా ఆడినా తప్పేం లేదు, తనూజను పక్కకు నెట్టి తను గెలవాలంటే తప్పేం లేదు. కానీ ఇమాన్యుల్ చేయాల్సిన విషయం ఏంది? తను డైరెక్ట్గా నామినేషన్ చేసి తన దగ్గర ఉంచుకొని తను డైరెక్ట్గా నామినేషన్ తనూజన్ చేసి ఈ పాయింట్ మీద చేస్తున్నా అని చెప్తే ఇమాన్యుల్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. బట్ ఇక్కడ ఇమాన్యుల్ మాత్రం ఇన్ని రోజులు సంపాదించుకున్న అదంతా కూడా కొంతవరకు తగ్గింది అని చెప్పాలి. ఎందుకంటే బయట పిఆర్ గేమ్లు రచ్చ మొదలైపోయింది. మనకు ఇమాన్యుల్ పిఆర్, తనూజ పిఆర్ కొట్టేసుకుంటున్నారు, లిటరల్గా గట్టిగా కొట్టేసుకుంటున్నారు. ఎవరు పోస్ట్ పెట్టినా ఏది పెట్టినా కింద పిఆర్ గేమ్ అయితే నడుస్తుంది. ఐ డోంట్ థింక్ ఈ నార్మల్ కామెంట్ చేసే వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది, బట్ పిఆర్ కామెంట్స్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. సో ఆ పిఆర్ కామెంట్స్ అయితే నడుస్తున్నది. ఏం చేసినా కూడా వాళ్ళు ఊరుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇద్దరు పిఆర్ టీమ్స్ కూడా గట్టిగా ఉన్నాయనిపిస్తుంది. తనూజ పిఆర్ టీం అయితే ఇమాన్యుల్ ఎక్కడికక్కడ తోచిపడేస్తున్నారు. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇప్పుడు మాత్రం మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది అయింది, తనూజకు ఇబ్బంది అయింది ఇమాన్యుల్ వల్ల అనేది వాళ్ళ ఉద్దేశం. ఇమాన్యుల్ ఏమనుకున్నాడు? ఇక్కడ మొన్న కళ్యాణ్ ఇరికిచ్చేస్తే కళ్యాణ్తో నామినేషన్ చేయిస్తే నా టెన్షన్ లేకుండా తనూజ మీద నామినేషన్ పడిపోద్ది అనుకున్నాడు. బట్ ఇక్కడ జరిగింది ఏంది? తనూజ మీద ఆల్రెడీ నామినేషన్ పడ్డది, కళ్యాణ్ దగ్గర పాయింట్లు. కళ్యాణ్ తీసుకొచ్చి ఇమాన్యుల్ను గట్టిగా ఇరికిచ్చేసిండని చెప్పుకోవాలి. ఇక కళ్యాణ్ సంజన నామినేషన్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్య రచ్చగాదం అయితే పుట్టుకొచ్చింది. సో ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి ఇమాన్యుల్కి మెయిన్ రీజన్ వచ్చేసి కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోక సంజన నామినేట్ చేయడం వల్ల ఆ కోపంతో ఇమాన్యుల్ బయటపడిపోయి వీళ్ళిద్దరి మధ్య రచ్చ కుంపటి అయితే మొదలైంది. ఈ అగ్గిపుల్ల గీకింది ఎవరయ్యా అంటే డెఫినెట్గా కళ్యాణే, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కళ్యాణ్ కనుక చెప్పినట్టు తనూజని నామినేట్ చేసి ఉంటే ఇమాన్యుల్ సేఫ్ సైడ్లో ఉండేవాడు. అసలు ఇమాన్యుల్ విషయం కూడా బయటకు వచ్చేది కాదు. తనూజ నామినేట్ అయిపోయింది, ఎట్లయినా నామినేట్ అయిపోయింది, సెకండ్ నామినేషన్ పడుతుంది. నేను 2 నామినేషన్లు పడే తనూజ నామినేట్ అయిపోయింది, ఏ గొడవ ఉండేది కాదు. ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడు? తీసుకొచ్చి నెత్తి మీదకి వెళ్ళి మంటలు పోసేసిండు అనమాట మీద నుంచి. సో అది బాగా మండిపోతుంది. దీని తర్వాత తనూజ తన డిస్కషన్ ఏంటంటే, కళ్యాణ్ నామినేట్ చేయకపోతే ఇంత అరవాల్సిన అవసరం ఏమున్నది, ఇంత చేయాల్సిన అవసరం ఏమున్నది అనేది లొల్లి డిస్కషన్. సో ఇక్కడ ఇమాన్యుల్ వచ్చాడు, జాయిన్ అయిపోయాడు గొడవ లోపల. నేను నీకు చాలా హెల్ప్ చేసిన, నాకు ఇలాంటి అమ్మాయి నేను నిలబడ్డందుకు, నేను సొంతగా నిలబడ్డాను, నీతో నిలబడ్డందుకు నన్ను ఇబ్బంది పెట్టావు, నన్ను బదనాం చేసావు అనేది ఇమాన్యుల్ వాదన. కరెక్ట్, ఇక్కడికి ఓకే. ఇక్కడ తనూజ కొంచెం సమయం పాటిస్తే అయిపోతుండే. తనూజ ఏమన్నది?
నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఒక్కదాన్ని ఇక్కడ దాకా వచ్చాను, 100% నేనే ఆడాను, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పింది. అక్కడ ఇమాన్యుల్కు పూర్తిగా కాలిపోయింది. సో మళ్ళీ ఇమాన్యుల్కి ఇక్కడ రీబౌన్స్ చేయడానికి ఛాన్స్ దొరికిందనమాట. అట్లా అంటే ఆ రోజు రింగుల గేమ్లో వచ్చి నాకు నువ్వు తప్ప ఎవరు సపోర్ట్ చేయరని ఎందుకన్నావు, అండ్ వాటర్ గేమ్లో నీకు సపోర్ట్ చేశాను, చాలా చోట్ల నీకు సపోర్ట్ చేశాను అనేది ఇమాన్యుల్ వాదన. ఇక్కడ ఇమాన్యుల్ వాదన 100-200% కరెక్టే. ఎందుకంటే తనుజతోటి చాలా రోజులు, చాలాసార్లు, చాలా వారాలు కూడా తనుజకు సపోర్ట్ ఇచ్చాడు. బకెట్ వాటర్ గేమ్లో కూడా, టబ్ వాటర్ గేమ్లో కూడా ఇమాన్యుల్ వాటర్ పోయొచ్చు, పక్కనే పోయొచ్చు, కానీ చాలా దూరం తీసుకెళ్ళి పోసాడు, తన దాంట్లో పోయేలా. ఒక్క బకెట్ పోసాడు. ఆ ఒక్క బకెట్ ఎందుకు పోసాడు, భరణి గారు ఒక బకెట్ అటు పోసినందుకు తనుజ దాంట్లో ఒక బకెట్ ఇమాన్యుల్ పోసాడు, అంతే. ఒక్క బకెట్ పోసాడు. రెండో బకెట్ మళ్ళీ పోయేలా, ఒక్కసారి కూడా పోయేలా తీశారు. ఎవరు, మన భరణి గారు తీస్తానే ఉన్నారు, వాటర్ మాత్రం పోయేలా. చాలా చోట్ల సపోర్ట్ ఇచ్చాడు తనుజకు ఇమాన్యుల్, ఖచ్చితంగా ఇచ్చాడు, ఇయ్యలేదనడానికి లేదు. తనుజ ఇక్కడ నాకు ఎవరూ సపోర్ట్ లేదని అనడం తనుజను కొంచెం డౌన్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తనుజకు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత దూరం వచ్చింది. తనుజ సొంత గేమ్ ఆడలేదని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఇమాన్యుల్ కానీ భరణి కానీ అందరూ సపోర్ట్ చేశారు. ఇక్కడ లాస్ట్కి దివ్య కూడా సపోర్ట్ చేసింది కదా, వాటర్ గేమ్లో దివ్య కూడా సపోర్ట్ చేస్తేనే కదా అంత దూరం వచ్చేసిన, సేఫ్ జోన్లోకి వచ్చేసావు. లేదంటే అసలు సేఫ్ జోన్లో ఉండేదాన్ని, డేంజర్ జోన్లో ఉండేదాన్ని కదా. సో అది మర్చిపోయి వీళ్ళని అనడం అది ఎంతవరకు సమంజసం అనేది ఇద్దరు. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇక్కడ ఇమాన్యుల్ది తప్పే, కళ్యాణ్ది తప్పే, తనుజవుడు తప్పే. మొదటి తప్పు చేసింది కళ్యాణ్, ఏది సరిగ్గా ఇచ్చిన మాట కాకుండా వేరే వాళ్ళని చేయడం కళ్యాణ్ తప్పు. రెండవ తప్పు చేసింది ఇమాన్యుల్. ఒకవేళ చేసినా సైలెంట్గా ఉండే అనవసరంగా బయటపడిపోయి దాని మొత్తం ఉద్దేశాలని బయటపెట్టి తనుజను నామినేట్ చేయనందుకు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది. తన ఉద్దేశం ఏంది, నువ్వు చెప్పిన మాట వినకుండా చేసావు, అక్కడ కోపం అంత ఏంది, తనుజ కాదు కోపం నేనా ఇమాన్యుల్ కోపం అంతా కూడా సంజనను నామినేట్ చేయడం వల్ల, ఈ రీజన్ వల్ల సంజన గారికి వెళ్ళిపోతే నేను కళ్యాణ్కు పవర్ ఇచ్చి సంజనను వెళ్ళికొట్టినట్టు అవుతుంది అనేది యాక్చువల్ ఇమాన్యుల్ లోపల ఉన్న మైండ్లో ఉన్న వ్యవహారం. దాన్ని కవరప్ చేయడానికి ఇవన్నీ చేశాడు. యాక్చువల్గా తను సంజన మీద ఉన్న ప్రేమను, సంజనకు ఎక్కడ వెళ్ళిపోద్దో కళ్యాణ్ కనుక నామినేషన్ వేసేస్తే, ఈ రీజన్ వల్ల కనుక తను సంజన వెళ్ళిపోతే, నోజారో ఏదో చేసి వెళ్ళిపోతే దానికి బాధ్యుని నేనే అవుతా అంటే కళ్యాణ్కు అనవసరంగా ఇచ్చి నమ్మి నా గొంతు నేను సంజన గొంతు కోసుకున్న అవుతా అనేది మెయిన్ ఇమాన్యుల్ ఇన్నర్ థింగ్. అది దాన్ని కవర్ చేయడానికి తనుజను తీసుకొచ్చాడు, కళ్యాణ్ను తిట్టాడు, ఇవన్నీ చేసి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి దాన్ని ఏమంటారు, బరస్ట్ అయిపోయాడు అనమాట. సో అప్పుడప్పుడు మనిషి ఎంత కామిక్ ఉన్నా, ఎంత ఫన్నీగా ఉన్నా అప్పుడప్పుడు జారడం ఖాయం. సో అదే తప్పు ఇమాన్యుల్ మొన్న చేశాడనమాట, నామినేషన్లో చేశాడు. ఈ రచ్చ ఎంత దూరం పోతుందో తెలియదు మనకు. నిన్న టాస్క్ స్టార్ట్ అయిన కనుక మళ్ళీ అందరూ కలిసినట్టే ఉంది. బట్ ఈ అగాధం పూడుస్తారా, మాట్లాడుకుంటారా, తనుజ మాట్లాడదా ఎందుకంటే తనుజ మోండి పిల్ల. సో మాట్లాడుతూ కూడా అర్థం కాదు. ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటుంది, రైట్? సో ఇది ఇక్కడికి జరిగిన వ్యవహారం. సో దీనిలో మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే అర్థమవుతుంది, పబ్లిక్ కూడా అర్థమవుతుంది. కామెంట్ ఖచ్చితంగా చేయాలి, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, వీడియో మొత్తం ముందుకు వెళ్ళే ముందర ఇంతగానో ఊరుతున్నాం కదా, ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ చేస్తే దట్ విల్ బి బెటర్. ప్లీజ్ లైక్ ద వీడియో, రైట్? సో ఈ గొడవలో తనుజ గట్టిగా మాట్లాడేసి అరిచేసి ఒక డైలాగ్ కూడా కొట్టింది. నువ్వు స్వీట్ పాయిజన్, స్లో పాయిజన్ అని డైలాగ్ కూడా కొట్టింది. ఇమాన్యుల్ కూడా ఇష్టం వచ్చినట్టుగా అనేసాడు. నువ్వు చేసుకో తనుజ, గో హెడ్ అంటే గో హెడ్, ఆర్యా పార్ ఏమంటారు, టగ్ ఆఫ్ వార్ అనమాట. నువ్వెంత అంటే నేనంత అని గట్టిగా అరుచుకున్నారు. సో ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. కళ్యాణ్ ఇందులో పెట్రోల్ పోసాడు. ఇద్దరి మాత్రం మంట రాజేసింది మాత్రం కళ్యాణ్, రైట్? సో నెక్స్ట్ అయేషా గౌరవ్తో మాట్లాడుతుంది. ఏమని, అలాగే జిడిపి వెళ్తున్నారు. రమ్య ఉంది కదా, సో రమ్య అనవసరంగా పర్సనల్ టార్గెట్ చేస్తుంది తనుజాను అనేది తన పాయింట్. అనవసరంగా పర్సనల్ విషయాలు తీస్తుంది. ఇట్లాంటి పర్సనల్ విషయాలను తీయకూడదు కదా. గేమ్కి సంబంధించిన ఆట ఆడుతున్నారా లేదా ఏది దీని ప్రకారం తీయాలి తప్పితే ఈ పర్సనల్ విషయాలు తీయకూడదు. పర్సనల్ ఎందుకు తీస్తుంది అమ్మాయి అని చెప్పేసి మాట్లాడుతుంది. అండ్ మొదటి నుంచి టార్గెట్ చేసుకొని వచ్చింది తనుజాను పోక్ చేయాలా, తనుజాను ఎల్లగొట్టేసేయాలి. ఎందుకు అంటే తనుజ ఇక్కడ టాప్ ప్లేస్లో ఉంటుంది. ఎవరైనా కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు, సింపుల్ టార్గెట్ కదా. ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తేనే వీళ్ళకి మైలేజ్ వస్తుంది, వీళ్ళకు ఫుటేజ్ వస్తుంది. ఎవరు అనామకులు చేస్తే రాదు. అంటే ఎవరైతే డౌన్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళతో గెలుక్కున్న ఏం రాదు. కాకపోతే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని గెలికితేనే, వాళ్ళను పోక్ చేస్తేనే వీళ్ళకు మైలేజ్ వస్తుంది. ఆ విషయం రమ్యకు తెలుసు, చాలా బిగ్ బాస్ సీజన్లో చూసుంటుంది. చిన్నపిల్లేం కాదు కదా. సో అది పెట్టుకుని తననే పోక్ చేస్తుంది అన్నది తన ఉద్దేశం. అదే టార్గెట్లో వచ్చింది. ఏమన్నా అంటే తనుజ మీద పడుతుంది అని చెప్పేసి వచ్చింది. ఈమె కూడా చెప్పింది, ఎవరు అయేషా కూడా తనుజ గురించి చెప్పింది కానీ అక్కడ తనుజాకు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే తనుజాకు అర్థమైంది నాది ఇట్లా ప్రొజెక్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ బయట.
తెలిసిన వాళ్ళు కనుక వచ్చి ఆ మాట అమ్మాయి టార్గెట్ చేసినందుకు అమ్మాయికి అర్థమైంది, ఓహో నాది ఇట్లా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పేసి వచ్చి హెల్పే చేసింది ఆయేష, వేరే రకం జించేలా. సో అది తనుజకు అర్థమైంది. అండ్ ఇక్కడ ఆయేష కూడా అర్థమైంది కావాలని పోక్ చేస్తుందని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బయట. సో ఇద్దరు టార్గెట్ చేసుకోరు, తర్వాత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అనమాట. దీని తర్వాత కళ్యాణ్ అండ్ సంజన విషయంలో 100% సంజన అదే తప్పు. ఎలా అంటారా, కళ్యాణ్ ఏం చేశాడు, సంజన ఏం చేసింది, ఒక మాట అనేసింది. ఇక్కడ తను అమ్మాయితో మాధురి గారితో కూర్చొని ఒక అమ్మాయి మాట అనేసింది అనమాట. ఆయన తనూజాను సేవ్ చేయడానికి కోసం నా మీద నామినేట్ చేసిండు, సేఫ్ గేమ్ ఆడిండు అని ఒకటి అవార్డు వేసేసిన తర్వాత ఎందుకు ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కనుక కళ్యాణ్ను నామినేట్ చేయాలి, కళ్యాణ్ను ఏదో టార్గెట్ చేయాలని చేస్తూ ఉన్నారనమాట. సో కళ్యాణ్ వచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత ఏదో డిస్కషన్ నడుస్తుంది, మామూలుగానే నడుస్తుంది డిస్కషన్. ఈవిడ సంజన ఊరుకునే రకం కాదు. ఒకటి ఇంకో రెండు డైలాగులు, భారీ డైలాగులు కొట్టింది. ఒకటి ఆయన ప్రొఫెషన్ గురించి మాట్లాడింది. నువ్వు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు నేను సత్యహరిశ్చంద్రుని మాట్లాడతావు అని ప్రొఫెషన్ గురించి మాట్లాడింది. ఇది 100% తప్పు. మనుషుల ప్రొఫెషన్, బయటి ప్రొఫెషన్ల గురించి లోపల మాట్లాడకూడదు. అండ్ కళ్యాణ్ ఈజ్ అ సోల్జర్ అవుట్ సైడ్ అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎ సోల్జర్స్ ప్రొఫెషన్. వీఆర్ నాట్ ఆథరైజ్డ్ అండ్ మనకు అంత హక్కు అది కూడా లేదు. కళ్యాణ్ లోపల ఉన్నప్పుడు కళ్యాణ్ గేమ్ గురించి మాట్లాడాలి, కానీ కళ్యాణ్ ప్రొఫెషన్ గురించో తన సోల్జర్షిప్ గురించో మాట్లాడితే ఖచ్చితంగా కళ్యాణ్ ఫైర్ అవుతాడు. అదే జరిగింది. అది వద్దు అని కళ్యాణ్ గట్టిగా ఫైర్ అయ్యాడు. చాలా బాగా మాట్లాడినా చెప్పాలి కళ్యాణ్ ఇక్కడ, అనవసరంగా గెలికాడు. దాని తర్వాత ఏమన్నది, ఇంకో డైలాగ్ ఏం కొట్టింది, నువ్వు మన నిఖిల్ వచ్చిన తర్వాత తనుజ నీతో నిఖిల్తోని వెళ్ళిపోయింది కనుక నీకేం తోస్తలేదు కనుక నువ్వు ఇట్లా చేస్తున్నావు అనేది చాలా 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 తప్పు. సంజన ఇట్లాంటి కామెంట్ చేసి తన లెవెల్ను తనే తగ్గించుకుంటుంది. కావాలని అంటదా, తెలుగు రాకంటదా, అయినా భావం అదే కదా. భావం అయినప్పుడు తెలుగు వచ్చినా సరే సంబంధం కూడా లేదు కనుక తప్పు. సంజన గారు మాట్లాడింది 100% తప్పుడు. ఇక్కడ కళ్యాణ్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అస్సలు మాట్లాడొద్దు, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకోను, పిచ్చిగా మాట్లాడితే అసలే ఊరుకోను అని చెప్పేసి ఫైర్ అయిపోయింది కళ్యాణ్. తప్పేం లేదు కదా, తనకి ఏదో రీజన్ చేశాడు. మేబీ ఆయన ఇంకా కొంచెం లోపల తక్కువ రీజన్తో చేశానేమో అని ఒక ఫీలింగ్ కళ్యాణ్ లోపల ఉన్నది. ఎందుకంటే ఒక 3-4 వారాల కిందట కళ్యాణ్ ఎవరో నామినేట్ చేశారు, నువ్వు కనబట్టం లేదు అని నామినేట్ చేస్తే, గౌరవ్ సంబడి నామినేట్ చేస్తే ఇది ఒక రీజనా, కనబట్టం లేదని నామినేట్ చేస్తారా అని చెప్పేసి అన్న కళ్యాణ్ అదే రీజన్తో సంజన నామినేట్ చేశాడు. నువ్వు లాస్ట్ వారం కనబడలేదు, నువ్వు సరిగ్గా లేవు అని చెప్పేసి. సో అదొక రీజన్ అని ఆల్రెడీ మైండ్లో నడుస్తుంది. కాబట్టి కొంత డౌన్ పొజిషన్లో ఉన్నాడు, నేను రాంగ్ నామినేషన్ వేసానేమో, నేను సంజనకి వేస్తే అయిపోవు, నేను ఇవ్వాల్సిన రీజన్స్ అందరూ ఇచ్చారు కనుక నేను వేయలేకపోయినాను, కళ్యాణ్ ఒక ఫీల్డ్లో ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఒక మాట అంటే పడతాడు, కానీ పర్సనల్గా వెళ్ళిపోయి లేకుంటే ప్రొఫెషనల్గా వెళ్ళిపోయి తన ప్రొఫెషన్ కించపరిస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా తట్టుకోరు, రైట్? అండ్ తనుజ గురించి మాట్లాడి ఏమన్నంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే తెలియక మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా లవ్వు, మీ కథ, మీరు కలిసి తిరుగుతారు, ఇదేనా? వేరే మాట్లాడలేవా అంటే వీళ్ళని పోక్ చేయాలంటే, వీళ్ళని రెచ్చగొట్టాలంటే ఏదో ఒక ఆయువు పట్టు మీద కొట్టాలి, వీక్ పాయింట్ మీద కొట్టాలి. సో ఇదే వీక్ పాయింట్ కదా, వీళ్ళు కొట్టాలి అనేది సంజన టార్గెట్గా కొట్టేసింది. దీని తర్వాత ఇక్కడ వీళ్ళ రియాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ తనుజ రియాక్షన్, నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ ఇచ్చింది తనుజ. ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకు అంటే తనుజకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఏదైనా అభాండం పడితే అప్పటిదప్పుడే తుడిపేసుకుంటుంది. ఎప్పుడైతే కళ్యాణ్తోని తనకు ఇట్లాంటి విషయాలు బయట నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు తనుజ ఏం చేసింది, ఇమ్మీడియట్గా కళ్యాణ్ను కూర్చోబెట్టి నువ్వు బచ్చగానివి, నువ్వు పిల్లోడివి, నీకు నాకేం లేదు అన్నట్టుగా డిక్లేర్ చేసి ప్రజలకు కూడా ఓకే వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదా, ఏదో ఫ్రెండ్షిప్ తప్పితే వాడు చిన్నోడు ఈ అమ్మాయి పెద్దది అనే ఒక ఫీలింగ్లోకి తీసుకొచ్చేసింది. అదొక గొప్పతనం. ఇక్కడ మళ్ళీ అభియోగం పడ్డది, నిఖిల్తోని నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పేసి అని. నువ్వు నిఖిల్తో పోయావు కనుక ఇక్కడ తినకేం లేదు, కళ్యాణ్కి ఏం లేదు అన్నట్టుగా మాట్లాడింది కనుక తనుజకు పాయింట్ దొరికేసింది. సో ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి పాయింట్ పట్టుకొని వచ్చేసి, సంజన గల్రాని గారు మీరు నోరా ఇంకేమన్నా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా, నేను నిఖిల్ను పట్టుకొని వెళ్ళిపోయాను, ఎక్కడికి పోయాను, నిఖిల్తో పోయిన తర్వాత అంటున్నారు, నీకు తెలుసా ఏది పడితే అదే అంటావా, ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద మచ్చేస్తావా? స్ట్రాంగ్ పాయింట్ కదా. సో ఈ స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని గట్టిగా ఉతికి పారేసింది సంజనాని. సంజన దగ్గర మాటలు లేవు, మీరు ఫుటేజ్ కోసం చేస్తారు, మీరు దానికోసం చేస్తారని ఏదేదో మాట్లాడేసింది సంజన. అంటే ఆన్సర్ లేదు అలాంటి మాటలకు. నేను నిన్ను ఏమనలేదు ఏంది అనేసింది కదా, మొత్తం అనేసిన తర్వాత నేను ఏమనలేదంటే ఎలా అవుద్ది అనేసింది. ఇంకో వండర్ ఏంటంటే ఇక్కడ మాధురి గారు బయట మాట్లాడుతుంటే, సంజన కళ్యాణ్ డిస్కషన్లో నుంచి మాట్లాడుతుంటే తనుజ గురించి కామెంట్ చేసినప్పుడు మాధురి అంది, ఒక అమ్మాయి మీద నువ్వు అట్లాంటి అవాండా లేకూడదు, ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడకూడదు అని మాధురి గారు చాలా నీతి చెప్పారు. ఇక్కడ
మరి రాగానే మాధురి గారు చేసింది ఏంది? మాధురి అండ్ రమ్య వీళ్ళిద్దరు చేసింది ఏంది? రాగానే అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడారు కదా, తను కూడా తనుజ గురించి మాట్లాడింది కదా, అమ్మాయి మాట్లాడుతుంటే ఖండించలేదు కదా, చేతులు వేసారు, కాళ్ళు వేసుకుని చేతులు వేసారు, నిమిరారు అని చెప్పేసి తను రమ్య మాట్లాడుతుంటే తనేం ఖండించలేదు కదా, లీనియన్స్ ఇచ్చిందని నువ్వు కూడా అన్నావు కదా మాధురి గారు, కరెక్టే కదా. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే మాత్రం తప్పు అనిపించింది, మనం మాట్లాడితే తప్పు లేదు అంటే నాగార్జున గారు చెప్పేశారు కనుక ఇప్పుడు మేము పూర్తిగా మారిపోయాం, మా కలర్ అంతా మార్చేసాం కనుక ఇప్పుడు మేము ఏది మాట్లాడినా కరెక్టే. ఆఫ్ కోర్స్ మీరు నిజంగానే మారి ఉండి నిజంగానే అంత అభిప్రాయాలు ఉంటే సంతోషం, దానికి ఎవరు ఖండించేది లేదు. కానీ నాకు ఒక్క సెకండ్ పక్కన నవ్వు వచ్చింది, ఆహా మొన్ననే కదా ఈవిడ మాట్లాడింది, వచ్చిన వారంలో తెల్లారే కదా మాట్లాడింది, ఇదే తనుజ గురించి కదా, సేమ్ క్యాండిడేట్ గురించి మాట్లాడింది కదా, తను మాట్లాడుతుంటే కౌంటర్ కూడా ఇవ్వలేదు కదా, ఇవాళ మాత్రం తనుజ గురించి తప్పుగా మాట్లాడుతుంటే వద్దు అంటుంది అంటే ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. సో ఏదైతే బాండింగ్ వద్దన్నారో ఇక్కడ బాండింగ్ పెరిగిపోయింది. చాలా మీమ్స్ వస్తున్నాయి కదా, హౌస్లో నాన్న పోయి అమ్మ వచ్చాడని, నిజంగానే ఇవి అమ్మలాగానే బిహేవ్ చేస్తుంది ప్రతి చోట. ఎవరు? మాధురి గారు దివ్య నిఖితతోని బేట అంటుంది, కలుపుకుంటుంది, తనుజాను కలుపుకుంటుంది, ఏదైతే భరణి గారు లేని లోటు తీరుస్తుంది, అందరికీ ఫుడ్ పెడుతుంది, అందరికీ అంటే తల్లిలానే బిహేవ్. నేను తల్లినేరా నాన్న కన్నా బుజ్జి ఇవన్నీ అంటుంది. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఏదైతే చెప్పి వచ్చారో బాండ్స్ పెట్టుకోవద్దని, ఈ బాండ్స్ అన్ని మళ్ళీ పెట్టుకుంటున్నారు కదా, చెప్పిన మాట మీద అందరు నిలబడాలి కదా, పెట్టుకుంటున్నారు కదా. సో బాండ్ అనేది ఏదో ఒక బాండ్ అనేది హౌస్లో ముఖ్యమే. ఆ బాండ్ ఎక్కడ దాకా పరిధి దాటనంత వరకు ముఖ్యమే. కొంత వాళ్ళు పరిధి దాటి ఉండొచ్చు, బట్ దాన్నే ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు అంటే డిఫెన్స్లో పడిపోతారు. ఏదైతే బాండ్ గురించి ఫోకస్ చేసినప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలా ఆపాలా, కంటిన్యూ చేస్తే చెప్పినా అర్థం కాలేదంటారు, చేయకపోతే వాడెవడో చెప్పిన దానికి మీరెందుకు రియాక్ట్ అయ్యారంటారు. సో రెండు రకాలు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మనం కూడా అది పాటించాలి అనేది నా ఉద్దేశం. ఈ డిస్కషన్ అంతా తనుజ ప్లస్ మన ఈమెకి అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రీతు వచ్చి ఓదారుస్తుంటే చెప్పింది అనమాట, ఇది ఇట్స్ అబౌట్ మై క్యారెక్టర్. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేసినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి లింక్ కట్టినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను, తప్పదు అని సంజన రియాక్ట్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. తప్పదు, ఎందుకంటే ఎవరన్నా మాట్లాడినప్పుడు నేను దాన్ని ఖండించకపోతే పబ్లిక్లోకి అదే ఒపీనియన్ పోర్ట్రే అవుతుంది కదా. సో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చారు, వీళ్ళందరినీ బందిపోట్లుగా గూండాలుగా గ్యాంగ్స్టర్గా మారిపోమన్నారు. సో ఇద్దరిని లీడర్ని చేశారు, సైలెన్సర్ సంజన అండ్ మాస్ మాధురి అని వీళ్ళిద్దరిని లీడర్షిప్ ఇచ్చేసి భలే గేమ్ పెట్టినట్టు అనిపించింది బిగ్ బాస్. వీళ్ళిద్దరు ఎక్కడైతే కలుస్తున్నారో వీళ్ళిద్దరిని కూడా లీడర్లను చేసేసి సూపర్గా సెట్ అయ్యారు. ఇద్దరు గెటప్లు బ్రహ్మాండంగా సెట్ అయ్యారు. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా ఎవరు సెట్ అయ్యారో చెప్పండి అని చెప్పేసి, గెటప్లు ఎవరికి సెట్ అయ్యారో చెప్పండి అని చెప్పేసి. సో అక్కడ వీళ్ళందరినీ గ్యాంగ్స్టర్లను చేసేసారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గెటప్ ఇచ్చేసి వేసుకోమన్నారు. కొంతమంది ముఖాలు చూడలేకపోయినాం నాయన, గలీజ్గా అయిపోయినాయి ముఖాలు, సెట్ కాల. ఎస్పెషల్లీ రమ్యకు 1% కూడా సెట్ కాల మేకప్. ఇదేందో మీసం ఇలా పెట్టేసింది, గడ్డం ఇలా పెట్టేసింది, సరిగ్గా సెట్ కాలేదు, సరిగ్గా సెట్ చేసుకోలేదా పెట్టుకోలేదా అర్థం కాల, అసలు చూడలేకపోయినాం ఆ అమ్మాయి ముఖాన్ని అయితే. అంటే సెట్ కాల, అమ్మాయి ముఖాన్ని కాదు అంటే ఆ మేకప్ సెట్ కాల. పర్ఫెక్ట్గా సెట్ అయింది ఎవరికి? 100% సెట్ అయింది. ఒకటి సుమన్ శెట్టికి సెట్ అయింది, రెండు ఇమాన్యుల్ కూడా బాగా సెట్ అయింది, వీళ్ళిద్దరికీ బాగా సెట్ అయింది. అండ్ ఒక ఉస్తాద్ లాగా మనోడు కూడా మీసం కరెక్ట్ పెట్టుకున్నాడు, ఎవరు? నిఖిల్ నాయర్ కూడా బాగా సెట్ అయింది. ముగ్గురికైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇద్దరు పెద్ద మనుషులు మాత్రం లీడర్లు, గ్యాంగ్ లీడర్లు మాత్రం సూపర్గా సెట్ అయింది. సో వీళ్ళకి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, డబ్బులు ఇస్తారు, ఇంక అదే గేమ్, రెగ్యులర్ గేమే. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు కెప్టెన్సీ అని చెప్పేసి పుల్ల పెట్టేసి వీళ్ళది వాళ్ళ చేతిలో, వాళ్ళది వీళ్ళ చేతిలో పెట్టారు. వీళ్ళని కెప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ చేయాల్సింది లీడర్లు బందిపోట్లను, అండ్ లీడర్లను సెలెక్ట్ చేయాల్సింది వీళ్ళు. అంటే ఎవరి దగ్గర ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు, అండ్ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు కంటెండర్స్గా వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇద్దరికి భలే గేమ్ అయితే పెట్టాడు. వీళ్ళిద్దరికి ఇంకా సంజన దిక్కు ఒక నలుగురు ఐదుగురు వచ్చారు మొత్తం. మిగతా వాళ్ళంతా మాధురి దిక్కు వెళ్ళారు. మాధురి మంచి ఆయింట్మెంట్ పెట్టేసి అందరినీ లాగేసుకుంది అనమాట. అండ్ డబ్బులు ఇచ్చారు, డబ్బులు వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చే సర్దుకోండి అని చెప్పేస్తే ఎవరి బీరసారాలు వాళ్ళు మొదలుపెట్టారు. ఇక్కడ సుమన్ శెట్టి అంటే ఒక సందర్భంలో సుమన్ శెట్టి మంచి గేమ్ ఆడుతున్నాడు అనమాట. వచ్చేసి మన సంజయ్ ఎవరితోటి రీతుతోటి కూర్చొని డబ్బులు ఇస్తే వెళ్దామని చెప్తాం, మనం డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడే ఉండిపోదాం, వెళ్ళకూడదు అని చెప్పేసి గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడి సంజన దగ్గరికి వెళ్ళి అడిగితే సంజన మీరు డబ్బులు ఇస్తాను అక్కడికి ఉంటానని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. అంటే వీళ్ళకే చెప్తుంది, ఒక్కరిని మించి ఒకరున్నారు. అండ్ బిగ్ బాస్ చెప్పాడు ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి. సో వీళ్ళందరూ కూడా దొంగతనాలు చేసుకోవచ్చు, హ్యాపీగా వదిలేశాడు అనమాట. మీరు దొంగతనాలే చేసుకోండి, ఇంకేదన్నా చేసుకోండి, ఫైనల్గా ఉండాల్సింది డబ్బులు మీ దగ్గర ఉండాలని బిగ్ బాస్ గట్టిగా చెప్పి వదిలేశాడు. సో వీళ్ళందరికీ ఫ్రీడమ్ దొరికింది. ఇంక ఇక్కడ గేమ్ ఆడుతున్నారు, రీతు బ్రహ్మాండమైన గేమ్ ఆడుతుంది, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా అందరూ అదే సోడాల టాస్క్ ఒకటి ఇచ్చారనమాట వీళ్ళకు. సోడాలు తాగితే 15 సోడాలు తాగితే మనిషి ఉంటారా?
బిగ్ బాస్ ఓ 10 అన్నా పెట్టాలా అంటే ఆయనకే తట్టుకోలేక ఆపేసాడేమో అనిపించింది నాకు. 15 సోడాలు మంచిగా 30 సోడాలు తాగాల కొట్టేసి అని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు వీళ్ళకు. అక్కడికి 22 సోడాలు తాగినట్టే మంచి 11 సోడాలు తాగిరు. ఎవరు ఏమన్నా ఆల్మోస్ట్ అందరూ 10 సోడాలు టక గోలీ సోడాలు 10 గోలీ సోడాలు తాగాడంటే మామూలు కాదు. గ్యాస్ ఇట్లా బయటికి కొట్టేసి చిమ్మేస్తుంది. 10 సోడాలు తాగాడంటే మేబీ చెక్ చేసి ఉంటారు, వేరే వాళ్ళతో తాగిచ్చి చూసుంటారు, లోపల మెడికల్ టీం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంతా దే విల్ టేక్ కేర్. బట్ షుగర్ పేషెంట్ అయితే ముట్టకూడదని చెప్పి సంజన కూడా మధ్యలో మాట్లాడుకున్నారు. బట్ భలే ఆడారు వాళ్ళు. ఫైనల్గా టాస్క్ వచ్చేసి వీళ్ళు మాధురి వాళ్ళు విన్ అయ్యారు. వీళ్ళకి ఎక్స్ట్రా క్యాష్ వచ్చింది. ఇవన్నీ మీరు చూసినాయి. ఫైనల్గా ఇంకో జరిగింది ఏంటి, ఇక్కడ సంజన వాళ్ళ డబ్బులు మొత్తం కొట్టేశారు. ఎవరు, తనుజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు డబ్బులు కొట్టేశారు. సంజన ఆయన ఆడను అంది. ఇంకా గేమ్ అలా నడుస్తుంది. ఫైనల్గా వీళ్ళు గెలిచారు. ఆడను అంటే నడుస్తుందా, మళ్ళీ ఏదో చేసి ఇచ్చేస్తారు. సో అది జరుగుతున్న సబ్జెక్ట్ అనమాట. సో ఫైనల్గా రోజు చెప్పేది ఒకటే, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఇంత వచ్చినప్పుడు ఇంకేదన్నా మీకు అభిప్రాయం ఉంటే కామెంట్ చేస్తే దట్ విల్ బి బెటర్, దట్ విల్ గివ్ బూస్ట్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లందులా, జై హింద్.